హలో గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రిన్స్ ఆఫీషియల్. సో ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నామంటే ఎప్పటి నుంచో ఒక లాంగ్ ట్రిప్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. అది ఈరోజు తీరబోతుంది. అది ఎక్కడికో కాదు, ఒక 5 days ట్రిప్ తోని గోవా వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళబోతుంది మొత్తం 7 మంది. ఇక్కడ ఉన్న ప్రెసెంట్ అయితే 3 ఉన్నాము. మిగతా క్యాండిడేట్స్ వైజాగ్ లో కలుస్తారు మమ్మల్ని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్. వీడియోలు చేస్తున్నారు, ఏమవుతున్నాయంటారు డబ్బులు ట్రిప్పులు అంటారు. Approximately 10 hours later. వైజాగ్ అయితే వచ్చేసాము. కాశీ వాళ్ళ రూమ్కి వచ్చేసి కొంచెం 1 by 1 ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాము. నేను గణేష్ అయితే అయిపోయాము. ఇంకిద్దరు కింద ఉన్నారు క్యాండిడేట్స్. కాశీ ఇంకా పడుకున్నాడు, ఇంకా లేకలేదు. ఒక లైన్ బై లైన్ అవుతున్నాం. ఇంకా विशाखापट्टनम पलासा DMU प्लेटफॉर्म नंबर 2 पर खड़ी है ट्रेन नंबर 07470 समय యాక్చువల్లీ మా ఊరైతే ఇదే. క్రాస్ అయిపోతున్నాం. బాయ్ బాయ్. Much later. టైం ఏదో వచ్చేసి 6 అవుతుంది. మేము ఇప్పుడే లేచాము. కొంచెం టీ తాగుదని చెప్పేసి కదా చూస్తుంటేనేమో ట్రైన్ పాయింట్ లేదు. టీ దగ్గర టీ పాయింట్ లేదు. చాలా ఘోరంగా టీ పాయింట్ టీ మాత్రం నిద్ర పడుతుంది. ఇప్పుడైతే మేము వాస్కోడి గామాకి అయితే వచ్చేసాము. ఫైనల్గా బయటికి అయితే వెళ్ళి ఇంకా కార్ రెంటల్స్ ఇంకా హడావిడి అయితే మాకు ఇంకా స్టార్ట్ అయిపోద్ది. గోవాకి అయితే వచ్చేసాము. కాకపోతే ఇప్పుడు బయటికి రాగానే మాకు గోల్డ్ తలనొప్పి. ట్యాక్సీలు అందరూ చాలామంది వచ్చేసి ఎక్కడికని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఎవరైనా సరే గోవా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది రూమ్ బుకింగ్స్, తర్వాత ఏమో కార్ రెంటల్స్ మీకు దగ్గరలోనే ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు కొంచెం బార్గెనింగ్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. మీరు కొంచెం బేరం ఆడుతూ మాట్లాడారంటే మనకి బాగా తగ్గుకుంటూ వస్తుంది. ఫర్ డేకి ఏమో 1800 1500 కూడా వస్తాయి మీరు కరెక్ట్గా బేరాలు ఆడితే. సరే, కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మేము కార్ వచ్చేసి వెన్యూ తీసుకున్నాము. సో కొంచెం ముందుకు అలా వెళ్తే మాది 2nd floor. రిసెప్షన్ దగ్గరే మనకి ఆల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి విత్ స్విమ్మింగ్ పూల్తో సహా. మీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చూడండి. ఫుల్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. అండ్ ఈ కుర్రోడు మనకి 24/7 ఆల్ మెటీరియల్స్ మనకి అందజేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు, కుర్రోడు చూసుకుంటున్నాడు దగ్గరుండి. మనకి ఇక్కడ ఆల్ మెటీరియల్స్ కాంబో ప్యాకేజ్ అయితే ఇస్తారు వీళ్ళు. మొత్తం రూములు అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. క్రూజ్ పార్టీ, తర్వాత స్కూబా డైవింగ్, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకుంటారు. సో ఏది పడుతుందా ఇక చూడు, ఇక సరదాగా ఏది పడదాం. ఇక ఒళ్ళు ఉంది కదా, ముందుకు ఇలా బ్యాలెన్స్ చేయి. మొత్తం కాదురా కొన్నాం. ఇక ఒక కాలు చూడు కింద, ముందు కూడా వెనుకుందా.
బాగా బీచ్కి అయితే వచ్చాము. క్రౌడీగా ఉంది మొత్తం. మా కుర్రోళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు. వాళ్ళు రమ్మంటేనేమో ఇంకా లేట్ చేస్తున్నారు. అలా మాకు ఆకలేసి సో కొంచెం ఫాస్ట్గా కొడేస్తున్నాం. హలో గాయస్, వెల్కమ్ టు డే 3 ఇన్ గోవా. అయితే ఈరోజు ప్లానింగ్ ఏంటంటే రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ మేమైతే బయలుదేరిపోతున్నాము. కాశీ, తేజ, అనిత్ వీళ్ళందరూ అయితే సెకండ్ కార్లో వస్తున్నారు. ప్రజెంట్ మీ నలుగురం అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఇంకో డ్రైవర్ పెట్టుకున్నాడు. కొంచెం చిన్న సిచ్యువేషన్ వల్ల మా గ్యాంగ్లోను ఒకడైతే రిటర్న్ అయిపోతున్నాడు ఇంటికి. బెస్ట్ ఫ్రెండ్ ప్రకాష్ కొంచెం ఎమర్జెన్సీ వల్ల ఆడైతే చింతపల్లి వెళ్ళిపోతున్నాడు. మేము కూడా వెళ్ళిపోతా ఉన్న టైంలోనేమో వచ్చేసి వాడు కొంచెం నా వల్ల మీరు ఎందుకు ఇది అవ్వడం, మీరు ఎంజాయ్ చేసి రండి అని చెప్పేసి వాడికి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేస్తున్నాను. డ్రాప్ చేసి ఇంకా మేము సరదాగా టెంపుల్కి వెళ్ళేసి అలా కొన్ని వ్యూ పాయింట్స్ కూడా కొన్ని కవర్ చేస్తాను. మీరు వ్యూ పాయింట్స్ మాత్రం కొన్ని కవర్ చేస్తాను, అవి మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకే, టెంపుల్కి వెళ్ళి కలుద్దాం. మేము ప్రెసెంట్ మంగనీషి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ ఎంట్రీ కార్ పార్కింగ్స్ అని శ్రీ మంగేష్ సుస్తాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ మంగేష్ సుస్తాన్ అనే దేవుడు ఏంటంటే శివుడు. గోవాలో కూడా శివుడు టెంపుల్ ఉన్నదంటే గ్రేటే. మరి చూద్దాం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత.
కాశీ అరే ఏ సైజ్ కావాలో అందరు తీసుకోండి. ఇప్పుడు రికార్డు మంచెట్టి గణేష్ వారి ఇచ్చే చిన్న దృష్టి పరిరక్షణ అత్తర సాహిబ్ ఓరా రాజించే సాయి నంబర్ ట్రాక్ నంబర్ 7వ నంబర్ పెట్టమ్మా. వచ్చింది ఏ పిల్లోడా పెట్టేసావా? దేడు చూస్తారు అల్లి ప్రభు యేసయ్యా. హల్లెలూయా. Five minutes later. ఫైనల్గా అయితే ట్రిప్ అయితే చాలా హ్యాపీగా అయితే కంప్లీట్ అయింది. సో మనకి అన్ని ఫెసిలిటీస్ A to Z అన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. మనకి రూము, నెక్స్ట్ ఫుడ్, బార్ రెస్టారెంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా హ్యాపీగా బాగా చూసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కదా మనకి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి 24/7. మన ఇష్టం ఇంకా ఆడుకోవచ్చు, గెలుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ఓకే ఫైనల్గా బాగా చూసుకున్నట్టు ఓకే బాయ్. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతున్నాం. చూడండి లగేజ్ అయితే మామూలుగా లేదు మాదైతే. ఇంకా మొత్తం లగేజ్ అయితే మామూలుగా లేదు. మేము
కాశీ వాళ్ళు అయితే బయట ఉన్నారు, వాళ్ళు చెక్అవుట్ చేశారు, వాళ్ళు అది కాశీ వాళ్ళ రూమ్ అవుతుంది. బ్యాగ్ ఎప్పుడైతే సింపుల్గా 3-2 బ్యాగులతో వచ్చావు చూడండి. వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగులు ఎట్టుకెళ్తున్నాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చూడాలి ఎవరి బ్యాగ్ ఎంత వస్తుందో. ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే ముగిసిందండి. అన్న పేరు ముఖేష్, నా ఫ్రెండ్ పేరు పెట్టుకున్నారు అన్నీ కూడా మన తెలుగులోనే. సో మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ నెంబర్తో అయితే కాంటాక్ట్ అయితే మన ముఖేష్ అని అయితే మన దగ్గర కొంచెం చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ బ్రదర్ లాగైతే. అన్న మాత్రం చాలా బాగా చూసుకున్నారు. మనకి ఫుడ్ కూడా మీకు పలానా ఇలాంటి దగ్గర బాగుంటుందని చెప్పేసి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మన తెలుగు అనేది మాత్రం కలవండి. తెలుగు ప్రతిదీ కూడా అర్థమైనట్టు ప్రతిదీ కూడా క్లారిటీ చెప్తారు మీకు. సో ఓకే చలో. ఫైనల్గా అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాము. అందరం ఒకటే ఫ్లైట్, కాకపోతే ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఉన్నాము. మా క్యాప్టెన్ కాశీ సాయనిత్ వాళ్ళైతే ముందునున్నారు ఫస్ట్ రో. ఓకే నెక్స్ట్ ముంబైకి వెళ్తాను. ఇప్పుడు ఇది మాది కనెక్టింగ్ ఫ్లైట్, ముంబైకి వెళ్తాం. ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ